స్త్రీలు కావాలి. ఒక కాలంలో ఇజ్రాయేలీయులకు ఏదైనా ఒక ఆమె జరిగితే శివాయుడు ఎరుషలేము కుమార్తెలు ఉన్నప్పటి కన్నీరు కార్చేవాడిని పిలవనప్పటి అంగలార్చే స్త్రీలు ఎరుషలేము కుమార్తెలు పిలవనప్పటి కన్యకలు అంగలార్చడం మనం ఎక్కువగా ఉన్నాం. ఇందులో నేను ఆ భాగాన్ని వెళ్ళలేదు కానీ స్వరం కొంచెం గట్టిగా ఉంది. అంగలార్చే స్త్రీలు కావాలి. అనుకుంటున్నాం కొంచెం ఏప్రిల్ 25 ప్రభుత్వమైన పసిఫిక్ నుండి చర్చి కట్టడం ప్రారంభించారు. అప్పుడు మనం ఆరాధన ఎలా చేసుకోవాలా, ఎక్కడ వెళ్తారా అనేది. కావున మీరు ఎట్లా ఉపవాసం ఉంటున్నారు, ఉదయకాలంలో ప్రారంభిస్తున్నారు కాబట్టి గట్టిగా ప్రభుత్వం అడగండి. ఇదే ప్రాణాలలో ఇల్లు కడతామా లేక గవర్నమెంట్ స్థాయిలో స్లాబ్ వెళ్తామా? దివ్య కూడా అవతల నుంచి గవర్నమెంట్ కావాలి. అది కాకపోతే మనం అందించలేదు. మనకి పై అధికారులు సహకరిస్తారు కాబట్టి ఏ జంతువు అనేది మీరే చెప్పండి, ప్రార్థన చేయండి, ప్రభు చిత్తాలు ముందు పెట్టండి. ఎక్కడైతే దీన్ని పెంచుకొని కొంచెం ముందు జరిపి రేపులు కంటెంట్లు వేసి రేపు వేసుకుంటే ఎవరైనా స్లాబ్ వేస్తే ఆలోచన అక్కడైతే స్లాబ్ వేసుకోవచ్చు. పొడవుగా చాలా మంచి ఒక పట్టణం ఉన్నారు. ఇదంతా మనకు వివాహానికి వాటికి ప్రభుత్వం అయితే ఒక పెద్ద హాల్ లాగా కట్టేసి పేరు చేసి ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. కావున ప్రార్థనకి ప్రార్థిస్తే ప్రభు మంచికరంగా నడిపిస్తాడు. ఏ సగం ఒక్కడు చేసుకుంటాడు. ఎగతాలు చేసేవాళ్ళు అంటారు. ఎగతాలు చేసేవాళ్ళు అధికారులు ఎవరు తోడలేదు. ఆయన వివాహం చేసుకోలేదు, భార్యతో ఉండకపోవడానికి ఒంటరి వాడు నవరస్తుడు ఏళ్లలో పడ్డాడు, దూషింపబడ్డాడు, విరోచమైపడ్డాడు. అసలు ఎన్నో అవమానాలు. దేవుడు భాషలో అవమానించేవాడు. రెవరెండ్లు, డాక్టర్లు, బిల్డింగ్ వాళ్ళు పెద్ద శాఖ ఒకటి బాటలు తెచ్చింది బాగుంది. అసలు ఉడలు అనేవాళ్ళు పాస్టర్ కాదు అనేవాళ్ళు కూడా అనేవాళ్ళు కాదు. దేశంలో సాక్ష్యం ఇస్తూ తెచ్చాడు. కావున మీరు అలాంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని కొన్ని లక్షల మంది ఈరోజు ఆత్మకూడదు పరిశుద్ధ ఆత్మకూడదు దేవుని ఆరాధించే విధానం ప్రభుత్వం దేవుడు మన సంఘాన్ని కూడా ప్రియాడా మనందరి ప్రార్థన వల్ల దేవుడు ఆ విధంగా అభివృద్ధి చేయుగాక, అభివృద్ధి చేయుగాక, నూతనాత్మలు తీసుకొని వచ్చుగాక. కష్టపడి పనిచేస్తే ప్రార్థిస్తే దేవుడు ఆలయాన్ని ఇస్తాడు. నూతన కార్యాలు దేవుని ఆలయంలో దొరుకుతాయి. ఆశీర్వాదకరమైన కార్యాలు దేవుని ఆలయంలో దొరుకుతాయి. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అనేది ఫీల్ కావాలి. అలా అక్కడ వాలంటీర్లు ఉన్నారు కదా, 10,000 మంది వెళ్ళారు. అందరూ పెళ్లి కానీ యువకులే, యువకులు ఎందర్స్ వాళ్ళందరూ ఎవరో కాదు, వాళ్ళ సంఘటనలే. అన్ని సంఘాలు ఎన్ని సంఘాలు నిర్వహించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక 1,00,000 సంఘాలు ఉండేవి. చిన్న చిత్కాలు 10,000 మంది ఎండర్స్ ముసలు వాళ్ళు కూర్చోలేదు, కాలు పెట్టేది. ఎంత రూపం వచ్చేది అది ఎండలుగా వాలనగా. ఇప్పటి నుంచి కాదు, 3 నెలల నుంచి అంటే ఒకే విధంగా. మీరు కావాలంటే యూట్యూబ్లో ఆ యొక్క భోజనాలు ఉండే దాన్ని పెట్టారు చూడండి. ఎంత పెద్దది, ఎంతమంది భోజనాలు, పైసా డబ్బులు తీసుకోవడము ఫ్రీగా. ఒక ఆమె నేను ఈ బుక్స్ కొన్నాను, ఒక ఎక్కువ కొన్నాను, అందరికి ఫ్రీగా ఉంది. సగం పాఠపుస్తకాలు అమ్మా ఏంటంటే అయ్యా కోపం తీసుకోండి, ఫ్రీ 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 అని అనుకోకూడదు. కాబట్టి
ఎంతమంది భోజనాలు చేస్తున్నారో ఈ రోజు అంతా చేశారు. మరి సాయంకాలం ఎంతమంది వస్తారు, రేపు ఎంతమంది వస్తారు తెలుసుకోవడానికి, కౌంట్ చేయడానికి. అంతే కదా, ఎవరైనా 10 5 పోయేక్కడ భోజనం చేయొచ్చు. ఇలాంటి పెద్దలు పోతే వెంటనే పక్కన లైన్లో నిలబడకుండా మీకు ప్రత్యేకంగా పెట్టడానికి కూడా ముసలివాళ్ళకి అక్కడ సదుపాయం 69 రూపాయలు, చిన్నపిల్లల 100 రూపాయలు ఉంది. నేను దేవేంద్ర పోయి చూసి వచ్చాము. అది ఇక్కడ ఈ రోడ్డు కాడి నుంచి మన విద్యార్థి అవతల దాకా అంత పొప్పు అంతమంది పనిచేస్తున్నారు. లారీలే ఆడుంటే కూరగాయలు కానీ, ఆడుండే బియ్యం కానీ, అప్పుడే దేశాలు ఎన్ని ఉన్నాయో మరి ఎక్కడి నుంచి తెచ్చారో అన్ని దేశాలు, విజయవాడ, గుంటూరు, తెనాలి, వంటోళ్ళు ఎవరో కాదు, అందరూ పాత్రలే సదస్సులే. కావున ఎందుకు ఆ త్యాగంలో ఉండాలి, త్యాగం చేసుకోవాలి ఉండాలి. మన సమయాన్ని దేవుడి సేవ సర్వపోవడం జరిగించాలి. ఇప్పుడు శివాలయంలో ఎక్కువ కష్టపడి ఎన్ని చేయిస్తూ ఉన్నాను. డబ్బులు ఇచ్చి మొత్తం పని కావాలా, అలా బాధ్యత తీసుకోవాలి. అసలు సగం ఒక్క కూడా చూడదు పెద్దలు కాదు. ఇంకో మాత్రం ఏమంటే ఆరోగ్యం బాగాలేదు. దేవుడి సంఘంలో మేము 3 గంటల నుంచి అక్కడ కూర్చుంటాం. సెలవు ఉంటుందా? మరి ఎందుకంటే అంత వేడి ఉంటుందా? మాకు కూర్చుంటే చల్లాగాలి, ఎంత బాగుంటుందో. దేవుడి సంఘంలో ఆరోగ్యం ఉంది, దేవుడి సంఘంలో ఆశీర్వాదం ఉంది. మనం వచ్చి ఇక్కడ ఉండి శ్రమ పడితే తప్పనిసరిగా దేవుడు అభివృద్ధి. రాత్రి నిన్నంతా అదే ఒకే ఆలోచన, యేసయ్య గారికి జ్ఞాపకం. నేను 10 రోజులుగా కూడా యేసయ్య గారికి వాళ్ళ బంధువులు టీచర్లు ఉన్నారు. యేసయ్య వాళ్ళకి తప్పనిసరిగా కావాలని వచ్చేవాడు. వచ్చినప్పుడు నాకు ముందే ఫోన్ చేసేవాడు. మన మోగోళ్ళు పనిచేస్తున్నాడు అన్నా, మా మామగారు వస్తున్నాడు, మా యేసయ్య గారు. హలో, ఈ బనీ నువ్వు మా మామగారు ఇచ్చాడన్నా, ఆయన వేసుకునే బనీ, ఆయన బనీ వేసుకుంటే 2 ఇచ్చేవాడు. ఎంత ఎంత అనుకుంటా, ఎంత అప్పటికే చాలా ఆశ్చర్యపడ్డాడు ఆయన. చివరి కాలంలో కూడా అనారోగ్యంలో కూడా ఒకసారి ఇచ్చాడు. చాలా తగ్గిపోయాడు. అంత గొప్ప స్థాయిలో ఉండి మా అధికారులు, మా సారు యూనియన్ లీడర్ మళ్ళా చర్చకుండా అనిపిస్తాడు. రైతులు అన్నారు కానీ యూనియన్ లీడర్ అనే మాట పక్కన పెట్టి దేవుడు సేవకుడు చెప్పుకోవాలన్నారు ఆయన. అప్పుడు యూనియన్ కుటుంబానికి ఆశ్రయిస్తున్నాడు. ఏదైనా నోటి నుంచి వచ్చిన మాట అని ఇది చెప్పాడు. యూనియన్ లీడర్ మన దేవుడు సేవకుడు చేస్తాడు. అడ్వాన్స్లో అందరికి నిర్ణయం అవన్నీ పక్కన పెట్టి నేను దేవుడు సేవకుడు చెప్పుకోవాలి. ఉద్యోగం చేస్తా కూడా దేవుడు చేయాలి, ఏం పర్వాలేదు. ఈ కుటుంబానికి సహాయాన్ని ఆశిస్తుంది. అలాగా ఆయనతో మాట్లాడిన కొంత ఆశీర్వాదంగా కావున పిల్లరా వారి పాద పద్మాలు పట్టుకోవడానికి కూడా మనకు అర్హత లేని వాడు కదా. మనం ఎందుకు అంత గొప్పగా హెచ్చించబడ్డాడు? పిచ్చివాడు అన్నారు, సమాధులు తిరిగేవాడు, పందులు దగ్గర ఆహారం పడేస్తే అది తినేవాడు. ఎందుకు దేవుడు ఆ విధంగా మాట్లాడి? ఎందుకు తల్లి ప్రార్థన తల్లి చెప్పండి మా అల్లి ఇంకొక చెప్పండి. మనం కూడా పిల్లల ఒక నిబంధత కలిగి సలహాగా పూర్తించుకోవాలి. ప్రార్థన చేస్తాం దేవుడు సమస్యలు. ఇప్పుడు ఈరోజు మన సంఘంలో కాబట్టి అయినా దేవుడు ఇస్తాడు, దేవుడు జరిగిస్తాడు. యేసయ్య దగ్గర ఏటప్పుడు ఉండే అంత గొప్ప సంఘాలు జరిగాయి. ధనం ముఖ్యంగా ధనం ముఖ్యము. తప్పకుండా దేవుడు ప్రార్థించి ప్రభుత్వం అయితే మేరమ్మ
లాస్ట్ 4వ తేదీకి దేవుడి స్థానం పూర్తన కావాలా, పూర్తి అయ్యే దశలైనా ఉండాలి. డబ్బు టెన్షను కట్టడం అది పెద్ద కష్టంగా అందరూ కూడా డోనర్స్ దగ్గరికి ఒక ప్లాన్ వేసుకొని డోనర్స్ దగ్గరికి వెళ్దాం. ఒక 10 మంది నేర్చుకుంటారు. అంతే అన్న దగ్గరికి అన్ని సంఘాలకు లెక్కలు లేవు. అసలు సంఘాలు ఉండకపోవడం వాళ్ళు చాలా కీటాలు ఉంటున్నారు. డోనర్స్ ఉన్నారు, ఆసక్తి ఉన్నారు, మనమంటే గౌరవించేవాళ్ళు ఉన్నారు. కాదు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. మనం వేసుకున్నాం. ముందు మా కుటుంబం పక్షాన మేము 5 లక్షల రూపాయలు కంపల్సరిగా ఇస్తాము. మా కుటుంబ పక్షాన వాళ్ళ కుమారుడు కానీ నా కుటుంబం కానీ శ్రీరమ్మ వారి వల్ల దేవమ్మ వారు మా కుటుంబం అంటే నా కుమారుడు నా వాళ్ళు నేను అన్నోళ్ళు డాక్టర్ గారు మీ కుటుంబం ఎవరయ్యా సరేనా? గుళ్ళ తీసుకునేటప్పుడు మా ఇంటికో అన్నట్లే ఆ ఇంటి లెక్కలు మేము 5 లక్షలు ఇస్తాము. ఇబ్బంది లేదు. నేను 5 లక్షలతో ప్రారంభిస్తాము. ఆ వర్క్ చూపించి గవర్నమెంట్ ఉన్నట్టు మనకి ఎమ్మెల్యే కాకుండా ఇస్తామని చెప్పారు. దగ్గరికి వెళ్తాం, ఈఎంఆర్ దగ్గరికి వెళ్తాం, రవిచంద్ర అన్న దగ్గరికి వెళ్తాం, తమ్ముడు ఉన్నాడు ఇష్టపడి ఆయన దగ్గరికి వెళ్తాం. అన్నిలైనా పర్లేదు, వాళ్ళకి ఏసై అంటే ప్రేమ. పుస్తకాలు కొట్టిలు వద్దు, ఇల్లు తిరిగి దండు. సంఘాల దగ్గర అస్సలే లెక్కలు లేదు. వాళ్ళు అడగదు. ఎవరు ఇస్తారు మనం వేసుకున్నాం. చిన్నబాబు పెట్టుకున్నప్పుడు చెప్పాడు నాతో ఒక మాట, చిన్నాయన చర్చి ప్రారంభించు, 1,00,000 రూపాయలు ఇస్తా చిన్నాయన, నేను ఇంకా ఎక్కువ ఇస్తాను చిన్నాయన, ఆ చర్చి కట్టబడాలి చిన్నాయన ఆశపడ్డాను. ఆ బిడ్డ సరే దేవుడు ఇంకొకరు నేర్చుకుంటాడు. ఆ బిడ్డ నేర్చుకున్నాను కదా. పదవి చెప్పండి. కావున పిల్లరా ప్రార్థన చేయండి. ఏప్రిల్ 1st వీక్లో సగం కట్టడం ప్రారంభిస్తాం. 1st వీక్ అమ్మా, అదే 2nd వీక్. ఈ ఉపాస కొడుకులు 9వ తేదీ అయిపోతాయా? మూడా? అప్పుడు 2nd వీక్. అంటే ఈ కాలం సంవత్సరాలు అయిన తర్వాత పొలాలు ప్రారంభించాను. నేను మా కుమారుడు కూడా మాట్లాడా. సరే నేను ఈ మాట చెప్పా, వాడు చెప్పలా. అన్నా యాడ్ని తెచ్చుతాం, తెచ్చియాలరా, చేయాలా, జ్ఞాప కోరిక, తెచ్చి కట్టరా అని చెప్పాను. సరే నాన్న ఇంకా నేను కాదని అంటే ఇస్తాను మన కుటుంబ పక్షాన అని చెప్పాను. కావున పిల్లల ప్రార్థన చేయండి, ఎక్కువగా ప్రార్థించండి. నిజంగా ఆ ప్రపంచంలో చూస్తే ఒక్క వ్యక్తి చేసిన ప్రార్థన ఆయన అనేక మంది స్త్రీలు సాగించారు. ఇప్పుడు ఎంతో గొప్ప దేవుడి కృప, దేవుడి కృప జరుగుతూ ఉంది. కావున మన సంఘానికి కూడా మీరు ఆ విధంగా దీవింపలుగా ఆశీర్వదించుగాక. ప్రార్థన చేయమ్మా అని ఈరోజు ప్రార్థన చేయాలా? నేను ఆశీర్వాదం ఇస్తాను. ఆడాలి కొంచెం అభివృద్ధిగా ఉంది. స్తోత్రం.